లేకపోతే అక్కడ ఇంకో చాలా చేశారటండి పాపం. కొన్ని చేయలేక ఆగిపోయారట. అవన్నీ కూడా బిల్లులు ఎవరు కడతారు అనేదంతా వచ్చిందండి. ఇప్పుడు ఏకంగా లండన్ వెళ్ళాడు. ఆయన లండన్ అప్ అండ్ డౌన్ టికెట్లు ఎవరి అకౌంట్ లో పడినాయండి? ఆయనకు అయ్యే ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారండి? ఆయన ఇన్కమ్ ఏంటండి? ఆయన ఎక్స్పెన్సెస్ ఏంటండి? ఆయనకి నెల్లూరులో ఉండే ఆదాయాలు ఏంటండి? సో ఇవన్నీ ఒక ఎత్తు సార్. ఈ రేపు రోజు వస్తాయి కదా ఎంక్వైరీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనే మానేస్తాడు సార్. జగన్ గారు లేని నిమిత్తం నేను ఈ లండన్ లో నేను ఉంటాను, నేను ఆంధ్రాలో అడుగుపెట్టాను. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మరి అదే కావచ్చేమో, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఒకవేళ ఇక అక్కడే ఉంటారేమో, వెనక్కి రారేమో. అక్కడ అక్కడ ఆయన ఉండడానికి, ఇక్కడి నుంచి ఎవరైనా వచ్చినా అడ్డుకోవడానికి, ఇక్కడ ఓటింగ్ చెల్లకుండా చేయడానికి ఆయన కొంత పేమెంట్ తీసుకున్నారు, కొంత పనికి ఒప్పుకున్నారు. కానీ ఆయన పని ఆయన నిర్వర్తించలేకపోయారు. ఇక్కడ వాళ్ళందరూ చాకులైపోయారు. టీడీపీ జనసేన కూటమి అంతా చాకుల్లాగా సమాధానం చెప్పేస్తున్నారు. ఏంటి సార్, సంతకం లేకపోతే, స్టీల్ లేకపోతే మీరు కౌంటింగ్ ఆపేస్తారా? ఈ రోజు మేము గవర్నమెంట్ ఆఫీసర్లో ఆ సీల్ వేయని అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి మరి. సార్ ప్రిసీడింగ్ ఆఫీసర్ ని రిమూవ్ ఫర్ సర్వీస్ అంటే ప్రిసీడింగ్ ఆఫీసరే ముందుకొచ్చి చెప్తాడు. మమ్మల్ని ఆ రోజు నిర్బంధం పెట్టారు, మమ్మల్ని సంతకం పెట్టించలేకపోయారు. ఎందుకంటే సార్ ఈ రోజు ఎగ్జామినేషన్ రాస్తాం సార్, 10th క్లాస్ అనుకోండి. రాసాక ఒక ఇన్విజిలేటర్ వచ్చి సిగ్నేచర్ పెడుతుంది. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ లేనిది ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఉండదండి. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఇంటి దగ్గర కూర్చొని కూడా పేపర్స్ అటాచ్ చేసేస్తాడు, ఇంటి దగ్గర రాసుకొచ్చాడు, ఇన్విజిలేటర్ అండర్లో జరగలేదని. ఇక్కడ ఆ కేటగిరీ వాడేశారు సార్. ఈ ఓటింగ్స్ అంతా ఉన్నాయి కానీ ఇన్విజిలేటర్ సంతకం లేదుగా, ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ సీల్ అయ్యలేదుగా. ఈ లోపలే ఉందో అంతా మార్చేశారేమో అని ఈ రోజు చెప్పి కౌంటింగ్ ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారండి. ఎక్కడ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఆయన ఫెయిల్ అయిపోయారు. సో కన్నీటి పర్యంతం ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నారట. తమరు చేసిన పనే, తమరు చేసిన చెత్త సలహాలు. లాస్ అయిపోయింది కదా. పేమెంట్ లాస్ సంగతి కాదు సార్. లండన్ నుంచి వచ్చి కనీసం ప్రతిపక్షంలో అన్నా కూర్చుందాం అనుకున్నారు. ఆ పులివెందుల హోదా కూడా ఇచ్చేలాగా లేడు పాపమైన. అందుకే ఆయన కన్నీటి పర్యంతం అయ్యాడా, లేకపోతే అవతల ఆయన తిట్టాడా, లేకపోతే బ్యాలెట్ ఓట్లు ఉంటాయి కదా మరి. సార్ పేమెంట్ ఆగిపోవడం ఒక ఎత్తు సార్. ఈ ఏదైతే గజెట్ క్యాడర్ లో ఉండే వాళ్ళని సర్వీస్ ఫర్ రిమూవల్ అంటే అవుట్, వాళ్ళ దగ్గర నుంచి కొంత నిజాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో సీల్ వేసినా వెయ్యకపోయినా, సంతకం ఉన్నా లేకపోయినా కౌంటింగ్ చెయ్యొచ్చు, కౌంటింగ్ వ్యాలిడ్ అనే పదం ఈ రోజు కోర్టు నుంచి వచ్చేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారండి. గవర్నమెంట్ కాదు పాపం, అసలు వైఎస్ఆర్సీపీ అయితే ఊపిరి పీల్చుకోలేకపోయింది. ఇది ఇలా పాసిబిలిటీ ఉందా? అరే మనకు తెలియదే. పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయో మన రాష్ట్రం అలా ఫాలో అంట. పక్క రాష్ట్రానికి ఒకటే రాజధాని, మన రాష్ట్రానికి 3 లేవు. ఉత్తరప్రదేశ్ కి 22 కోట్ల పాపులేషన్, ఒకటే రాజధాని ఉత్తరప్రదేశ్, 3 పెట్టలే. సో అట్లా పక్క రాష్ట్రంతో పోలిక ఎందుకు లేదు సార్ మనకి? అలా పోల్చుకుంటే ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కూడా కుదించమన్నాడు. అందరు ఆశ్చర్యం వేసింది. పక్క రాష్ట్రంలో బెంగళూరు, చెన్నై వాళ్ళు అడుగుతున్నారు, హౌ ఇట్ పాసిబుల్, రాజ్యాంగాన్ని మార్చడం ఏంటి మీ ఆంధ్ర రాష్ట్రం అంటే? మా ఆంధ్ర రాష్ట్రంలో తుక్లక్ సీఎం ఉంటారులే, ఆయన ఏదంటే అది అనేస్తారు, అది అవ్వదు పెట్టదు, కోర్టు మళ్ళీ చివాట్లు పెడుతుంది. అలాగా ఒక సందుల్లో గొంతుల్లో ఉండే జీవోలన్నీ తెచ్చాడు, జీవోలన్నీ మడిచి పక్కన పెట్టారు. సో ఇప్పుడు కుర్చీని మడత పెట్టిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. ఆయన పప్పులన్నీ ఉడకట్లేదు. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే వింతలేదు, కొనగలుగురు కూడా రారేమో అని అంటే ఈ రోజు జరుగుతుందండి డిస్కషన్. ఆయన గన్మెన్స్ అడుగుతున్నారు ఎప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురావాలని. ఈయన పులివెందల గురించి, ఈయన ఫ్యాక్షన్ గురించి, ఫ్యాక్షన్ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడా? ధైర్యంగా ఒక అడ్వకేట్ జనరల్, ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్, నువ్వు వీధిలోకి రాలేవు, 2 గన్మెన్ లేదే నువ్వు ఈ రోజు పొడి చేయండి, చంపేయండి, మేం చేస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి? పులివెందులు ఎప్పుడైనా బాంబు చుట్టాడా? ఎప్పుడైనా ఒక దాడి చేశాడు? ఆయనే ఒప్పుకున్నాడులేండి ఆల్రెడీగా. ఈసారి వస్తే అంటున్నారంటేనే రావట్లేదు అధికారంలోకి అనేది కొంత వారికి కూడా ఉంది కాబట్టి సమాచారం. ఆయన హామీ ఇవ్వలేకపోతున్నారు, ఫ్రీ హ్యాండ్ ఇస్తానులే అని చెప్పలేకపోతున్నారు. మనం వస్తే కదా బాబు నువ్వు ఫ్రీ హ్యాండ్ అడుగుతున్నావు, ఇప్పుడే నేనే ఇక్కడ వచ్చిన్నా, నేను రేపు ఏపీ భవన్లో వద్దని ఆలోచిస్తున్నా అన్న ఆయన ఫీలింగ్ అనిపిస్తున్నట్టుంది. సార్ ఫ్రీ హ్యాండ్ అనే వ్యక్తి అడ్వకేట్ జనరల్ లండన్ లో ఉన్నాడు సార్. అవతల వ్యక్తి పరదాల వెనకాల ఉన్నాడు, ప్రత్యేక దివికి వెళ్ళిపోయాడు కూడా. ఏదైతే ఈ సజ్జల బాబాయ్ గారు ఉన్నారో, సజ్జల బాబాయ్ గారి కొడుకు భార్గవ్ ఒక తెనాల్లో ఒక ఆడపిల్లను చంపినప్పుడు కూడా మా వైద్య శాఖ మంత్రిని అడ్డం పెట్టుకొని మీటింగ్లు ఇచ్చాడు, స్క్రిప్ట్లు రాశాడు. ఈ రోజు గౌరవ భార్గవ్ గారు ఏ పొదల్లో దాక్కున్నారు, ఏ కొలువుల్లో దాక్కున్నారండి, ఏ దేశ పర్యటనకి వెళ్ళిపోయాడు? ఆయన సజ్జల గారు కూడా పాస్పోర్ట్ రెన్యూల్ చేస్తున్నారు ఈ హడావుల్లో. ఆయన ఎటు వెళ్ళిపోతాడా, చివరి వరకు ఉంటాడా? ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఆయనే కదా ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఒకవేళ ఇదంతా. ఆయన మిగులున్నాడు సార్, ఎందుకంటే జర్నలిస్ట్ కి చాలా స్వేచ్ఛ ఇస్తుంది ఈ రాష్ట్రం.
సో ప్రత్యేకంగా రైట్ టు స్పీచ్ అండ్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 ప్రకారం ఆయన ఒక్కడే మాట్లాడగలరు. చిట్ట చివరిలో ఆయన ఒక్కడే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారండి. ఎందుకంటే కొడుకుని తప్పిచ్చేశాడు. కొనగలు గారు వస్తారో లేదో మరి. ఇక్కడ చాలా వాటిల్లో ఆయన హస్తాలు ఉన్నాయి. చాలా కేసుల్లో ఆయన మార్ఫింగ్లు చేశారు. జడ్జిమెంట్లు తారుమారైపోయినాయి అనుకున్న అపోహలు, అనుమానాలు కూడా రాష్ట్ర ప్రజలు లేవనెత్తుతున్నారు. అవభూముల కేసుల్లో కూడా అండి నీట మునిగిపోయే భూములని పేదలకు ఇళ్ళిస్తానన్నాడు. అలా ఇవ్వకూడదు స్వామి, ఆ భూములు మునిగిపోతాయి అంటే చూడసారా, దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు పైనుంచి వర్షం కురిపిస్తారట. అవును, మరి ఆ వర్షమే కురిసి ఆవ భూములు 8 అడుగుల లోతులకు వెళ్ళిపోతే అప్పుడు జడ్జి గారు చెప్పారు, ఈ భూములు ఇవ్వడానికి పనికిరావండి, ఇక్కడ భూముల్లో ఇల్లు కట్టడం ఏంటండి అంటే అప్పుడు పొనగోలు గారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇలాంటి వారందరూ ప్రగల్భాలు పలికి ఫ్యాక్షన్ గురించి, బాంబుల గురించి మాట్లాడుతున్న వారు గన్మెన్ లేకుండా ఒక్క రోజు మా హైకోర్టుకు వచ్చిపోమనండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంత గర్జించి నేనే సార్, ఇంత గర్జించే నేనే ఆర్టీసీ బస్సులో ఒంటరిగా ఒక ఆడపిల్ల హైకోర్టుకు వస్తుంటే అంత పెద్ద శిలా విగ్రహం మాత్రం 2 గన్మెన్లు పెట్టి ముందు ఒకడు వెనకొకడు తప్పుకొని ఆయన ఒక్కడే వెళ్ళాలి. మరి అదేంటది? గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న లాయర్ రజనీ గారు మాత్రం ఒక్కలే వెళ్తారు, ఒక్కలే పోతారు. మాకు భయం లేదు సార్, మేము ధైర్యంగా ఉన్నాం. కానీ నేను ధైర్యంగా ఉన్నానని చెప్పుకుంటూ 2 గన్మెన్ పెట్టుకున్న పొన్నగోలు గారిని, ఇందాక కుండబదల గారు, లేకపోతే జోష్నా గారు, వీళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుందండి. సింహం అన్నాడే కానీ ఏ సింహం చెప్పలేదు మేడం మీకు. గ్రామ సింహం మీకు తెలుగులో అర్థమైపోయి ఉండాలి బహుశా. అంతేలే. సరే జోష్నా గారు, అంటే వైసీపీ